జీవితంలో ఒక ముఖ్యమైన ప్రశ్న మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కానీ మరణాన్ని ఎదుర్కొంటే పరలోకానికి వెళ్తున్నా అని ఖచ్చితంగా తెలుసా? లోకంలో దీనికి అనేక సిద్ధాంతాలు మరియు అంచనాలు ఉన్నాయి. కానీ బైబిల్ పరలోకానికి ఎలా వెళ్ళాలో చాలా స్పష్టంగా చెప్తుంది. సాధారణంగా అందరూ అనేది ఏమంటే, మంచివాడు పరలోకానికి, చెడ్డవాడు నరకానికి వెళ్తాడు. కానీ బైబిల్ ఇలా అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. నీతిమంతుడు ఎవ్వడు లేడు, అందరూ పాపులమే. ప్రజలతో వచ్చిన ఒక సమస్య ఏంటంటే, మనల్ని మనము ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటాము. నేను కానీ ఇప్పుడు హిట్లర్ లేదా స్టాలిన్ లాంటి ఒక దుష్ట వ్యక్తితో పోల్చుకున్నాను అనుకోండి, నేను చాలా మంచివాడిని. కానీ నేను ఎప్పుడైతే దేవునితో పోల్చుకుంటానో ఒక చిన్న పాపము కూడా నన్ను పాపిని చేయగలదని నాకు తెలుసు. ఉదాహరణకి, ఒకవేళ మీరు రోడ్ మీద బండి నడుపుతున్నారు అనుకోండి, రెడ్ లైట్ పడింది, బండి ఆపారు. 10 సార్లు రెడ్ లైట్ పడినప్పుడల్లా బండి ఆపారు. కానీ 11వ రెడ్ లైట్ పడినప్పుడు మీరు జంప్ చేశారు. పోలీసుడు పట్టుకున్నాడు, చలాన్ రాస్తాడు కదా, మీకు ఫైన్ పడుద్ది కదా. ఒకవేళ మీరు ఇలా చెప్పారనుకోండి, సార్ నేను చాలా మంచివాడిని, ఇప్పటి వరకు అన్ని నియమాలని అనుసరించాను, అన్ని రూల్స్ పాటించాను అంటే వదిలేస్తాడా? లేదు కదా. అలానే జీవితంలో కూడా ఒక చిన్న పాపము చేసినా సరే దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాము. బైబిల్ ఇలా అంటుంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన మనమందరము మరణము సంపాదించుకున్నాము. కానీ దీంట్లో ఆశ్చర్యపడాల్సిన విషయం లేదండి, ఎందుకంటే అందరూ మరణిస్తారు. నేను కూడా ఒకరోజు ముసలివాడినయ్యి చనిపోతాను. కానీ బైబిల్ ఇలా అంటుంది, మరణమును నరకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఆత్మ నరకములో ఈ అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు మనుష్యుడు 2వసారి మరణిస్తాడు. ఈ 2వ మరణము అంతులేని హింస మరియు దహనము. నరకానికి ఎవరు వెళ్తారు అనేది బైబిల్ చెబుతుంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతుకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మీరు గమనించినట్లయితే బైబిల్ ఇక్కడ నరహంతుకులు అని అంటుంది. కానీ నేను జీవితంలో ఎవరిని హత్య చేయలేదండి, మీరు కూడా ఎవరిని హత్య చేయలేదు అని అనుకుంటున్నాను. కానీ బైబిల్ ఇక్కడ అబద్ధికులు అని కూడా అంటుంది. నేను జీవితంలో ఎన్నో అబద్ధాలు చెప్పాను, మీరు కూడా కనీసం ఒక అబద్ధమైనా చెప్పుండొచ్చు. అబద్ధం ఎవరు చెప్పలేదు? ఈ వచనం ప్రకారంగా లోకంలో అందరూ నరకానికి వెళ్తున్నారు కదా. కానీ దేవుడు మనము నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడా? బైబిల్ అంటుంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుడు మనమందరము పరలోకానికి చేరాలని, నిత్య జీవము పొందుకోవాలని కోరుకుంటున్నాడు. బైబిల్ అంటుంది, నిత్య జీవము ఒక వరము, ఒక బహుమతి. ఇంగ్లీష్లో గిఫ్ట్ అని అంటారు. ఇప్పుడు నేను మీకు ఒక బహుమతి ఇచ్చి 10 రూపాయలు అడిగాను అనుకోండి, అది బహుమతి అవుద్దా? కాదు కదా. సరే ఉచితంగానే ఇస్తాను, కానీ మీరు నా బండి కడగాలి అంటే అది బహుమతి అవుద్దా? కాదు కదా. ఒకవేళ 3 నెలల తర్వాత మీరు నాకేదో చెడు చేసి నా కోపం వచ్చి నా బహుమతి మీరు తిరిగి ఇచ్చేయండి అంటే అది బహుమతి అవుద్దా? కాదు కదా. బహుమతి అనేది ఉచితమైనది. ఒకసారి మీరు అది తీసుకున్న తర్వాత, మీరు స్వీకరించుకున్న తర్వాత అది మీదే, మీరే దాని యజమాని. దేవుడు కూడా మీకు నిత్య జీవము ఒక బహుమతిలాగా ఇస్తానంటున్నాడు. కానీ ఇచ్చినప్పుడు ఇలా అన్నాడు అనుకోండి, మీరు ఇప్పుడు గుడికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోవాలి, చందా ఇవ్వాలి, జీవితంలో మార్పు కనపడాలి, మందు త్రాగడం మానేయాలి, సినిమాలు చూడడం మానేయాలి, ఎప్పుడు నిజమే చెప్పాలి, ఇలాంటి షరతులు పెడితే మరి అది ఒక బహుమతి అవుద్దా? కాదు కదా.
అది ఉచితమైనది. మీరు ఇలా అడుగుతుండొచ్చు, సరే నాకు ఒక బహుమతి ఎలా తీసుకోవాలో తెలుసు, కానీ నిత్య జీవం ఎలా తీసుకోవాలండి? మంచి ప్రశ్న. బైబిల్లో కూడా ఎవరు అడిగారు ఇలా, ఎలా రక్షింపబడాలనేది. అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనను? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. యేసుక్రీస్తును విశ్వాసించే వారికి రక్షణ కలుగును. యేసేం చేశారో బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా అనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. ఆయన ఒక మనిషిగా జన్మించి ఒక నిర్దోషమైన జీవితము జీవించినాడు. ఎప్పుడూ నిజమే చెప్పేవాడు. కానీ ప్రజలకి ఎప్పుడు నిజం చెప్పేవాడంటే అస్సలు ఇష్టం ఉండదండి. వారు యేసుని ఎంత ద్వేషించారు అంటే, వారు తన మీద ఉమ్ము వేసి, కొరడాలతో కొట్టి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, సిలువ మోయించి, అదే సిలువ పైన మేకులతో కొట్టి వేలాడేశారు. అది మీ శిక్ష, నా శిక్ష, మనము సంపాదించుకున్న శిక్ష. మీ పాపాలు, నా పాపాలు ఆయన తన పైన వేసుకొని ఒక భయంకరమైన మరణము మరణించాడు. తర్వాత ఆయన సమాధిలో వేయబడి 3వ రోజు తిరిగి లేచినాడు. ఆయన తన శిష్యులకు కనపడి, తన గాయాలు చూపెట్టి, తన పునరుద్ధానముని నిరూపించుకున్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఇలా ప్రేమించును కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వాసముంచు ప్రతి వాడు అని బైబిల్ చెప్తుంది. గుడికి వెళ్ళేవాడు, బాప్తిజం తీసుకునేవాడు అని చెప్పట్లేదు. విశ్వాసం ద్వారానే నిత్య జీవం పొందుకోగలరు. ఇప్పుడు నిత్య జీవం ఎన్ని రోజులు ఉంటుందండి? దానికి ఏమైనా అంత ఉంటుందా? లేదు కదా. ఒకసారి అది మీరు తీసుకున్న తర్వాత అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో మీరు ఏదైనా పాపం చేసి మీరు పాపంలో జీవిస్తే, అప్పుడు దేవుడు మీ నిత్య జీవం నేను తిరిగి తీసుకుంటున్నాను అంటే అప్పుడు అది నిత్యం అవుద్దా? కాదు కదా. అలా చెప్తే దేవుడు అబద్ధం చెప్పినట్లే కదా. బైబిల్ ఇలా అంటుంది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానము చేసెను. యేసులో నమ్మిన తర్వాత ఎట్టి పరిస్థితిలో నిత్య జీవము కోల్పోము. ఇది ఇకపై మీపై ఆధారపడి ఉండదు. బైబిల్ ఇలా అంటుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడునూ అతిశయపడ వీలు లేదు. ఎంత స్పష్టంగా చెప్తుందండి బైబిల్. యేసులో నమ్ముకున్న తర్వాత నిత్య జీవము మీపై ఆధారపడి ఉండదు. చాలామంది ఏమంటారంటే, పరలోకానికి ప్రవేశించాలంటే మీరు అది చేయాలి, ఇది చేయాలి, అది మానేయాలి, అది చేయకూడదు. కానీ అదొక అబద్ధం. పాపంలో నుంచి బయటపడితేనే పరలోకానికి ప్రవేశిస్తారు అంటే పరలోకానికి ఎవ్వడు వెళ్ళడు. ఎందుకంటే మనమందరము పాపులమే. చనిపోయే వరకు మనలో పాపం ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక పాపము చేస్తూనే ఉంటాము. ఇప్పుడు కొందరు ఏమంటారంటే, సరే నేను యేసులో నమ్ముకున్నాను, నిత్య జీవం నేను పొందుకున్నాను, అలాగే ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చా, నచ్చిన పాపం నేను చేసుకోవచ్చా? ఉదాహరణకి, ఒకవేళ నేను ఒక క్రైస్తవునిగా మందులో నుంచి బయటపడకుండా, లేదా ఎవరినైనా దొంగతనం చేసి, లేదా ఎవరినైనా కాల్చి చంపేశాను అనుకున్నప్పుడు ఏమవుద్ది? అప్పుడు వీళ్ళు అంటారు, మీరు ఇంత పెద్ద పాపాలు చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఆగండి. ఒకవేళ నేను ఇటువంటి భయంకరమైన పాపాలు చేశాను అనుకోండి, అప్పుడు దేవుడు ఒక తండ్రిగా నన్ను కఠినంగా శిక్షిస్తాడు. నాకు జైలు శిక్ష పడవచ్చు, నేను నా ఇల్లు ఉద్యోగం కోల్పోవచ్చు, నాకు ఒక జబ్బు రావచ్చు,
కానీ నా నిత్య జీవము నేను కోల్పోను. పాపాలు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, మంచి పనులు చేస్తే దేవుడు దీవిస్తాడు. కానీ నా పాపం ఎంత గంభీరమైనా, ఆయన శిక్ష ఎంత కఠినమైనా, ఆయన నా నిత్య జీవము మళ్ళీ తిరిగి తీసుకోడు. మీరు కానీ హిందూ లేదా ముస్లిం లేదా క్యాథలిక్ లేదా ఇంకేమైనా ధర్మానికి చెందినట్టయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్మాల ప్రకారంగా మోక్షము సంపాదించుకునేది కార్యాల ద్వారా, మంచి పనుల ద్వారా అది కొనుక్కోవాలి. అది కార్యాల ద్వారా సంపాదించలేమనేది, అదొక బహుమతి అనేది బైబిల్ మాత్రమే చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, యేసు కూడా సత్యం కాదు, యేసే సత్యము. బైబిల్ ఇలా అంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు కూడా దేవుడు కాదు, యేసే దేవుడు. యేసు ద్వారానే మీరు నిత్య జీవము పొందుకోగలరు. ఒకవేళ మీరు ఇతర దేవతల్లో నమ్మినట్టయితే మీరు వాళ్ళలో విశ్వాసం ఉంచడం మానేసి పశ్చాత్తాపపడి యేసులోనే నమ్మాలి. అప్పుడే మీకు నిత్య జీవము కలుగును. చివరిగా బైబిల్ ఇలా అంటుంది, అదేమనగా ప్రభువైన యేసుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నావా? యేసుక్రీస్తు నా కోసం మరణించాడు అని నమ్ముతున్నావా? యేసే నాకు నిత్య జీవము ఇవ్వగలడు అని నమ్ముతున్నావా? ఈ నిర్ణయం కానీ మీరు ఇప్పుడు తీసుకుంటున్నట్టయితే ఇద్దరము కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసుని నోటితో ఒప్పుకుందాం. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. నేను నరకమును సంపాదించాను అని నమ్ముతున్నాను. కానీ మీరు నా కోసం మరణించి తిరిగి లేచి ఈరోజు నా ప్రార్థన వింటున్నారు అని నమ్ముతున్నాను. దయచేసి నా పాపాలని క్షమించి నిత్య జీవము ఇవ్వమని అడుగుతున్నాను. నేను మరణించిన తర్వాత నన్ను పరలోకములో స్వీకరించుకో. నేనెవ్వరిని నమ్మట్లేదు, మిమ్మల్ని మాత్రమే నమ్ముతున్నాను. మీరు నా కోసం మీ ప్రాణం ఇచ్చారు. అందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. మీరు కానీ ఈ ప్రార్థన హృదయపూర్వకంగా చేసినట్టయితే, యేసులో నమ్ముకున్నట్టయితే, ఒకవేళ మీరు నేను ఒకరొకరిని ఈ లోకంలో కలవకపోతే మనం ఎక్కడ కలుస్తామండి? దీని జవాబు మీరు నచ్చితే కమెంట్స్లో రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. యేసు సువార్తను వినుడి, మారు మనసు పొందండి. నమ్మిన వారికి మోక్షం, నమ్మని వానికి నరకం. నమ్మిన వారికి మోక్షం, నమ్మని వానికి నరకం. నిజము కాలము సంపూర్ణమాయే, దేవుని రాజ్యం సమీపమాయే, కాలము సంపూర్ణమాయే. యేసు సువార్తను వినుడి, మారు మనసు పొందండి. యేసు సువార్తను వినుడి, మారు మనసు పొందండి. నమ్మిన వారికి మోక్షం, నమ్మని వానికి నరకం. నిజం కాలము సంపూర్ణమాయే, దేవుని రాజ్యం సమీప